గత వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనపై తనదైన స్టైల్లో ఘాటైన విమర్శలు చేసిన మంత్రి పొంగూరు నారాయణ వైసీపీ హయాంలో సర్వం గాడి తప్పిన పాలనను ప్రజా ప్రభుత్వంగా టీడీపీ వచ్చాక సరిచేస్తుందని అన్నారు. ప్రజలు కట్టిన పనులన్నింటినీ వైసీపీ ప్రభుత్వం వాడేసుకొని అన్ని శాఖల్లో అప్పులు మిగిల్చింది అని మంత్రి నారాయణ మండిపడ్డారు. నా చేది నారాయణ సారే అమ్మా ఒక్కరు మీరు తీసుకుంటారు సార్. ఓకే సార్. షాహిద్ భాయ్ ఓకే సార్. అమ్మా కొద్దిగా మా 4000 ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు. నేనైతే ఈరోజు 48వ డివిజన్, ఇది పొల్లుకట్ట ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఉదయాన్నే 6 గంటలకి కమిషనర్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే 3000 4000 చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇవ్వటం, మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేసాం. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3000 అరియర్స్ ఇచ్చాం, అంటే 4000 + 7000. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరుల్ని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఒక్కటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి, ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్, 1 2 కాదు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు. నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం, అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు, అన్నీ కూడా వాడేశారు. మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది. కేంద్ర ప్రభుత్వం అనేక శాంక్షన్ చేస్తే అమృత 8,000 కోట్ల రూపాయలు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద 2,980 కోట్లు శాంక్షన్ చేశారు 2021లో. అసలు దాంట్లో ఖర్చు పెట్టింది 200 కోట్లు కూడా లేదు. ఇలా ప్రభుత్వం మ్యాచింగ్ ఫండీక, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండీక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మునిగిపోయే స్థితికి వచ్చినాయి. నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, కొద్దిగా సమయం ఇవ్వండి. 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు అనేక అవకతవకలు జరిగినాయి. వీటన్నింటినీ కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి. ఈరోజైతే నేను నెల్లూరు టౌన్లో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో 11 గంటల నుంచి 1 గంట దాకా కూర్చొని ఉంటాను. స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు రమ్మన్నాను, వాళ్ళ అసిస్టెంట్ రమ్మన్నాను. ఎవరికైతే లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ అప్రూవల్లో కావచ్చు ఇబ్బందులు ఉన్నాయో
వాళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేనే స్వయంగా కూర్చున్నాను. అందువల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఏదైతే అనుమతులకి సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంకా అనుమతులు రాని వాళ్ళు ఉంటే మీరు వస్తే యాక్చువల్గా ఈరోజు 11 గంటల నుంచి 1 గంట దాకా ఉండి వారి యొక్క సమస్యలు తీరుస్తానని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.